ఒకప్పుడు పచ్చని పొలలతో నిండిన ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఉన్న ప్రజలు అందరూ ప్రకృతిని చాలా ప్రేమించేవారు. రైతులు భూమిని సాగు చేసేవారు. సూర్యుడు, వర్షం, పశువులు ఇవన్నీ తమ జీవితానికి చాలా ముఖ్యమని వారు నమ్మేవారు. అలా ప్రకృతితో కలిసి జీవిస్తూ వారు 3 పండుగలను జరుపుకోవడం మొదలుపెట్టారు. అవే భోగి, సంక్రాంతి, కనుమ. భోగి పండుగ చలికాలం ముగిసే సమయంలో భోగి పండుగ వస్తుంది. ఆ రోజు తెల్లవారుజామునే అందరూ లేచి పాత బట్టలు, పనికిరాని వస్తువులు, విరిగిన సామాన్లు అన్నింటినీ ఒకచోట పెట్టి భోగి మంటలో వేస్తారు. ఇది మనలో ఉన్న చెడు అలవాట్లు, బాధలు అన్నీ పోవాలని అర్థం. ఇళ్లను శుభ్రం చేసి రంగురంగుల అందమైన ముగ్గులు వేస్తారు. పిల్లలు కొత్త బట్టలు వేసుకుని సంతోషంగా తిరుగుతారు. పెద్దవాళ్లు పిల్లలను ఆశీర్వదిస్తారు. అగ్ని పవిత్రమైనదని, అది దుఃఖాన్ని, వ్యాధులను, నెగటివ్ భావాలను దూరం చేస్తుందని పెద్దలు చెప్పేవారు. రైతులు వర్షం కురిపించే దేవుడైన ఇంద్రుడికి కృతజ్ఞతలు చెబుతారు. భోగి మంట చుట్టూ అందరూ ఆనందంగా నిలబడి కొత్త సంవత్సరాన్ని సంతోషంగా మొదలుపెడతారు. భోగి పండుగ గ్రామానికి ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చింది. జీవితంలో ముందుకు వెళ్లాలంటే పాతదాన్ని వదిలిపెట్టాలి.